ఏమైంది? బండ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కుర్రోడు కిక్ కొట్టబోయి బ్రేక్ కొట్టాడు, బండి వెనక్కి పోతుంది. బెస్ట్ టిఫిన్ షాప్ ఎవరు అనుకుంటా నాకు తెలిసి రాజు గారు వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేశారు. నాకు ఆ దోశే కావాలి. 1 ప్లీజ్. వాటర్ లీకేజ్ వరదే ఎన్ని 4 కిలోమీటర్లు తిరిగారు. లడాయికి వెళ్ళాలి ఈ బండి మీద. వెనకాల కూర్చున్నా కదా తోలుతున్నప్పుడు ఏంది ఆ ఫీలింగ్ ఏంది? రాగా చెప్పండి. బాగుందని ఫీల్ అయ్యాను. ఇంకా ఇంకోటి కొంచెం బాగా డ్రైవ్ చేస్తావని. యాక్చువల్గా అచ్యుతాపురం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఎస్కోటలో అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చే రూట్స్ అయితే దారుణంగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ముంతాజ్ బిర్యానీ అయితే ఫేమస్ అంట ఎస్కోటలోని. సో ముంతాజ్ బిర్యానీ ఒకటి పార్సల్ చేయించుకొని అట్ ద సేమ్ టైం కొన్ని చికెన్ తీసుకుందాం తినడానికి. స్నాక్స్ బాగా ఆకలి అవుతుంది. సో ముంతాజ్ హోటల్లో స్టార్టర్స్ చాలా కాస్ట్ ఉన్నాయి, 200 అంతా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాం. సో ఇక్కడ 100 ఉంది. చిల్లీ చికెన్ ఇంకా అవి తీసుకుంటున్నాం తినడానికి. సో ఒకసారి చూద్దాం పదండి. ఫుడ్. సో వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం సెలర్లోని. క్వాలిటీ అని చెప్పేసి రూమ్ అయితే ఇక్కడ లాడ్జ్ ఉంది. సో ఇక్కడ అయితే ప్రజెంట్ తీసుకున్నాం మనం. సో దిస్ ఈస్ ద వన్. లిఫ్ట్ ఉందా? ఎలా అనిపించింది? షార్ట్ రైడ్ అనిపించింది. 350 రూపాయలు తగ్గించాను రా. నీకు వేడి పక్క రూమ్ లో దొరుకుతాడు. ఉదయం బకెట్ పట్టుకుని వస్తాడు. 2 బకెట్స్ పట్టుకెళ్ళి తెచ్చుకోవచ్చు. స్పెషల్ బోనస్ అది బకెట్ తో వాటర్. 3000 బొక్కబోయా రూము. సరే నువ్వు ఎంత అయితే బెస్ట్ చెప్పండి. ఏమో నాకు తెలియదులే కానీ 3000 మీరు నాకైతే ఆశ్చర్యంగా ఉంది. 2950 రూపాయలు. 2000 బాగా బేరం ఆడారు కదా. ఎంత చెప్పు, నువ్వు ఎంత కన్విన్స్ అవుతా చెప్పు. సెన్సర్ అయిపోద్ది యూట్యూబ్. చాలా ఎక్కువ అయ్యా ఇక్కడ. ఎంత రాజుగారు మళ్ళీ చెప్పండి. ఉండదు నాకు తెలియదు భయ్యా. నేను చెప్పేద్దాను డివిటీలోనే పర్సనల్ గా తీసుకొచ్చి కూడా వేస్తున్నారండి. డ్రైవింగ్ లా యాక్చువల్గా ఇప్పుడు అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. సో ఇంకా రెడీ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఈ టైంలో వ్యూ అయితే బాగుంటుంది. నలుగురు ఉన్నాం, ఒకటే వాష్రూమ్ ఉంది. సో షేర్ చేసుకొని త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఒకసారి బ్రష్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మేము నైట్ స్టే చేసిన రూమ్ అయితే అక్కడ క్వాలిటీ నన్ను ఉంది చూసారా. సో నైట్ చూపించడం కావలేదు, లోపలికి వెళ్ళి రూమ్ కూడా చూపిస్తాను మీకు. టువర్డ్స్ అరకు రోడ్ ఇది. యాక్చువల్గా వచ్చేటప్పుడు బ్రషెస్ ఇవన్నీ మర్చిపోయాను తీసుకురావడం. సో దానివల్ల మళ్ళీ బయటకు వచ్చాం ఎర్లీ మార్నింగ్. బ్రషెస్, సోప్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి. ఎట్లా ఉంటుంది మనతో మరి. గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్గా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం జనవరిలో. ఇది సెకండ్ ట్రిప్ అనమాట. అండ్ ఇందులో ఒక స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ ట్రిప్లో నేను వేరే వాళ్ళ బైక్ మీద వెళ్ళాను. ఈ సెకండ్ ట్రిప్లో నేను ఈ గ్యాప్లో బైక్ అయితే తీసుకున్నా. ఆ బైక్ మీద అయితే వచ్చాను నేను. అండ్ ఇంకా ప్రజెంట్ అయితే అచ్యుతాపురం నుంచి టువర్డ్స్ అరకు సైడ్ వెళ్తున్నాము. అరకు వైపు చిన్న తిరుపతి అంటారబ్బా. నూరు తిరగట్లేదు చికెన్ తిని చిన్న తిరుపతి అంటారు. హిల్ పైన అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నిన్న నైట్ అయితే నేను స్టార్ట్ అయిపోయి వచ్చేసాం. ఎస్కోటర్లో అక్కడ స్టే చేసాం రూమ్ దగ్గర. రూమ్ అయితే మీకు చూపిస్తాను. క్రేజీ అంటే క్రేజీ ఉంది రూమ్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్లోని ఈ పక్కనే టెంపుల్ ఒకటి ఉంది. అలానే ఈరోజు రథసప్తం అంట. రథసప్తం వల్ల ఎక్కువ టెంపుల్స్కి వెళ్తున్నారు. పుణ్యగిరి టెంపుల్ కూడా ఇటువైపు ఉందంట. పుణ్యగిరి రూట్ ఇది. చాలా మంది వెళ్తున్నారు చూస్తున్నా ఇక్కడ. అండ్ ఒకసారి వెళ్ళి రూమ్ని చూపిస్తా. బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చింది, 1000 రూపీస్ పట్టింది.
ఈచ్ పర్సన్ 250 అంటే చాలా ఫ్రెండ్లీ అన్నట్టు. నలుగురు అయితే ఉన్న రూమ్లోని మీరు చెక్అవుట్ చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకసారి మీకు రూమ్ అయితే చూపించేస్తా. ఆమె మీకు నమస్కారాలు చెప్తుంది, మీరు కూడా చెప్పండి నమస్కారం. నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం. యాక్చువల్గా మనకి ఒక చిన్న కుట్టి రూమ్ ఏదో ఇచ్చారు. సో మా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇది మన ఫ్యాకల్టీ. ఏంది భయ్ ఎలా చూస్తున్నావు? టైం అవుతుంది. రాజుగారు లేట్ అంతా నీ వల్లే. ప్రాక్టికల్గా ఏమని చెప్తారా? శుభోదయం. శుభోదయం. సో మన రూమ్ అయితే ఒక బెడ్ బాగుంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే అంటే కన్ఫ్యూజ్ అవుతారు. నాకైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే ఓకే. అవును కాదండి, నిజంగా. సో మన ఈ రూమ్ లో అయితే ఒక టీవీ ఇచ్చారు 1000 బడ్జెట్ లో, కానీ టీవీ పనిచేయలే. అద్దాలు అయితే చాలా బాగున్నాయి భయ్య. అండ్ వాష్రూమ్ బాగానే ఉంది కానీ వాటర్ లీకేజ్ వరదే. అండ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు, వాడలేదు. మా దగ్గర అంత లగేజ్ లేదు. బెడ్ అయితే బాగానే ఉందా? బాగుంది. నువ్వు తప్పింది మిగతా వాళ్ళు అందరూ పడుకున్నాను. మళ్ళీ చెప్పు భయ్య ఒకసారి. ఒకసారి చెప్పు, ఒకసారి మళ్ళీ చెప్పు. నువ్వు తప్పింది మిగతా వాళ్ళు అందరూ పడుకున్నారు. ఎందువల్ల? ఆ? భయ్య నైట్ అంతా రేవింగ్ చేశాడు బెడ్ మీద కూర్చొని, రై 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 అని. సో దట్స్ ఇట్. రూమ్ అయితే బాగుంది, అంతా బాగుంది. సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళి అక్కడ యాక్చువల్గా ఆన్ ద వేలో ఒక టిఫిన్ షాప్ ఉందంట. సో క్రేజీ అయితే ఉంటుందంట టిఫిన్. సో మళ్ళీ అక్కడ కలుద్దాం చెక్అవుట్ అయిపోయి. సో గురుగారు పోయి యాక్చువల్గా టిఫిన్కి ఒక టిఫిన్ షాప్ దగ్గర తాగాం. టిఫిన్ షాప్ కాదు యాక్చువల్గా, అది ఒక పాకలా ఉంది. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. సో లెట్స్ గో. టిఫిన్ టేస్ట్ బాగుంటుందంట ఇక్కడ. సో చూడాలి ఎట్లా ఉంటుందా ఏందా అనేసి. ద బెస్ట్ టిఫిన్ షాప్ ఎవరు అనుకుంటే నాకు తెలిసి రాజుగారు వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేశారు. ఇంత చిన్న టిఫిన్ సెంటర్కి ఇంత క్రౌడ్ అంటే క్రేజీ ఉంది. అసలు ఖాళీ లేదు భయ్యా ఇక్కడ. ఎపిసోడ్ కావాలి 1 ప్లీజ్. ఓకే. గురుగారు నీకేం కావాలి చెప్పండి. గురుగారు చెప్పండి మీరు కూడా. నాకు అదే కావాలి. నాకు ఆ దోశే కావాలి. నీకేం కావాలన్నా? నీకు ప్లెయిన్ దోశ చాలా. మరి 2 చట్నీ పెట్టారు, ఒకటి బొంబాయి చట్నీ ఇంకా పల్లీ చట్నీ. రాజుగారు ఆస్వాదిస్తున్నారు. రాజుగారు ఎలా ఉంది టిఫిన్? రాజుగారు ఫైనల్ రివ్యూ టిఫిన్ ఎలా ఉంది? చెప్పండి, ఏదో చెప్పండి. నన్ను అడగరు ఎవరున్నా. బాగుంటుంది కదా, టిఫిన్ కూడా బాగుంటుంది. మీరే ఎక్కువ ఉంటున్నారండి నా వీడియోలో, నేను తప్ప. అయినా బాబ్జీ లేదంటే ఈయన. ఇప్పుడే రాజుగారు పూజ చేస్తున్నారు. చెయ్యాలి. రైళ్ళకి వెళ్ళి సేఫ్గా రావాలంటే పూజలు కాదు, పొరుగు దండాలు పెట్టినా పర్లేదు. రాజుగారు నాకు చిన్నది పెట్టండి కూడా. బొట్టు నాలో సగం నీతోనే ఉన్నా. రాజుగారు బొట్టు చాలా పెద్దది పెట్టారు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళిపోదాం ఇంటికి. ఒక్కసారి అనిపిస్తా ఉంటది సెక్సీగా ఉందని చెప్పేసి. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. చుక్కలు కనిపించినాయి ఈ బండితో. ఘాటి చూస్తే 2-3 కొండలు అనుకుంటా, దారుణంగా ఉంది. ఇక్కడ
ఇక్కడి నుంచి బుగులు వస్తున్నాయి. ఇదంతా వార్మ్ అయిపోయి మీన్ టెంపరేచర్ అయితే ఎవాపరేట్ అయింది కదా, ఆ కైండ్ ఆఫ్ వస్తుంది. ఇగో ఇక్కడి నుంచి ట్యాంక్ వార్మ్ అయిపోయింది, ఇంజిన్ వార్మ్ అయిపోయింది, ఈ చాసీస్ అంతా వార్మ్ అయిపోయి ఫ్యూయల్ ట్యాంక్లో మామూలుగా చెప్పలేదు. ఏంది అసలు ఎట్లయితే కష్టమేనా. ఎంత పెద్ద కొండ దగ్గరికి రావడం అనేది సాహసం అని చెప్పాలి. క్రౌడ్ కూడా అట్లనే ఉన్నారు, బాగానే వచ్చారు క్రౌడ్ కూడా. లిటరల్లీ ప్యాక్ అయిపోయింది భయ్యా. ఫైనల్లీ మనం ఎందుకు వచ్చామంటే అక్కడికి అంత కష్టపడి వచ్చింది టెంపుల్లోకి వెళ్ళడానికి అనమాట. ఇంకా పనులు అవుతున్నాయి టెంపుల్ది, సివిల్ వర్క్ చేస్తున్నారు. ప్యాచెస్ అవన్నీ అనుకుంటా, నాకు తెలిసి మేబీ. పులిహోర ప్రసాదం 20 రూపాయలు, లడ్డు ప్రసాదం 25, స్పెషల్ లడ్డు ప్రసాదం. వీడియోలు మాత్రం రావాలి. నన్ను అక్కడ గాలికి వదిలేసి మీరు వీడియోలు మాత్రం సరిగ్గా రావాలంట. గాలి పీల్చుకోవడం ఏంటండి బాబు, ప్యాక్ అయిపోయింది తెలుసా నాకు. జ్యోతిష్ వెనక ఉనుకుతా ఉన్నాడు అలాగా. కాళ్ళు అందు మనోడికి నువ్వంటే ఏదో చేసి ఆవేస్తావు, అదే కదా. క్లోజ్ అనుకుంటా, హారతి టైమా? కరెక్ట్ టైంకి వచ్చామైతే మనం. నైవేద్యం టైం కదా ఇది. దేవుడికి నైవేద్యం పెట్టారు, నైవేద్యం పెట్టింది బయట ప్రసాదం కింద పెడతారు అనుకుంటా మేబీ, నాకు తెలిసి. ఏదైతే అనమాట బైక్తో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అయింది బైక్తోని. నెక్స్ట్ ఇంకేంటి అంటే బైక్ వచ్చిన తర్వాత ఫుల్ మజా వచ్చింది. దర్శనం ఇలా అయింది, అది అయిపోయిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసి నైవేద్యం పెట్టారు. ఒక 5 minutes లేట్ అయి ఉంటే అది మిస్ అయిపోయేవాళ్ళం దర్శనం. ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్, చాలా 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 ప్రశాంతంగా ఉంది. సో కొంచెం దూరం అని చెప్పొచ్చు, అలానే ఘాటి మొత్తం అంతానా. ఎట్లా అంటే ఇలా 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 ఉన్నాయి మొత్తం అంతా రోడ్స్. ఇలా వెళ్తే అలా వెళ్ళిపోతుంది, అలా వెళ్తే ఇలా వెళ్ళిపోతుంది. బైక్ ఏమొచ్చినది 2 stroke ఓల్డ్ బైక్. వెనకతలు కూర్చునే వాళ్ళు గజ వణికింది అసలు. ఫైనల్లీ మొత్తానికి అంత స్ట్రగుల్. మనం బండి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇదే టెంపుల్కి తీసుకురావడం. మొన్న తీసుకెళ్ళా కానీ టెంపుల్కి ఇంత స్ట్రగుల్, బండిని ఇబ్బంది పెట్టి అయితే ఇక్కడికే తీసుకొచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా 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 ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. టెంపుల్ కూడా ఇంత మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో ఒకసారి అలాంటిది. యాక్చువల్లీ నేను తిరుపతి అయితే వెళ్ళలేదు, ఈ చిన్న తిరుపతి అని పిలుస్తారు దీన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఐ ఫెల్ట్ లైక్ గుడ్ అనమాట, చాలా బాగుంది. ఎవరికి చెప్పను నేను.
పెట్టేసి వచ్చే జాగ్రత్తగా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇది తిరపలేదు ఫ్రెండ్స్, మాకు సంబంధం లేదు దీంతో. ఫైనల్లీ అనుకున్న ట్రిప్కి అయితే వచ్చేసాం. చెప్పండి జై బోలో చెప్తుంది. గోవిందా గోవిందా. మళ్ళీ ఒకసారి గోవిందా గోవిందా. టేకింగ్ ప్రసాదం. ప్రసాదం పెట్టారు ఫ్రెండ్స్ గుడిలో. ఏమైంది? ఏమైంది? బండ అయిపోయింది. పెట్రోల్ ఓకే. పెట్రోల్ 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 అడుగుతున్నారు కదరా, డబ్బులు ఏమైతుంటాయి, శాలరీ ఏమైతుందని చెప్పేసి పోస్తున్నా. ఇలా వెళ్ళిపోతుంది. డిగ్ 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 డిగ్. ఈరోజు బండి బాగానే ఉంది భయ్యా. మనమే వెళ్ళేటప్పుడు అనుకున్నా కానీ ఎక్కడ పెట్రోల్ బంక్ తగలలా. ఇక్కడ తగిలింది. ఈరోజు బండికి మాత్రం రపారపా అయిపోయింది. ఒక పెద్ద కొండ ఎక్కించాం, మొత్తం తాగేసింది. ఆగిపోయింది ఫ్రెండ్స్ బండి. బండి ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇది కడుపా సరివే ఇట్లా తాగేస్తున్నావు. ఏదో అలజడేదో ట్రావెలింగ్ అంటే నేను వెళ్ళామా ఎంజాయ్ చేసామా ఇట్లా ఉండదు భయ్యా. అది చెరువు కడుపా చెరువు అది తాగేస్తుంది, దగ్గమని వదిలేస్తుంది. ఇక రోడ్డు మీద రోడ్డు మీద ఉంచేస్తుంది. ఇట్లా ఇంకో బైక్ ఉంది కాబట్టి మనం వాళ్ళు వెళ్ళి రెస్క్యూ చేసి ఆ ఫ్యూయల్ తీసుకొస్తున్నారు. సో ఒక లీటర్ వేసి అప్పుడు బస్సు స్టార్ట్ చేసి పెట్టుకోవడానికి వెళ్ళి హలో మన ఫ్యూయల్ తీసుకొచ్చారు గాయస్. పెట్రోల్ వచ్చింది గాయస్. నేను కొట్టించానండి. కష్టమే ఇటుతోనే. ప్రతి చెత్త విలువైందో.